ఇచ్చిన రెండు నంబర్లను యాడ్ చేసే ఒక సింపుల్ ప్రోగ్రామ్తో మనం సి ప్రోగ్రామ్ రాయడం ప్రారంభిద్దాం. ముందుగా చెప్పుకున్నట్టు దీనిలో ఫార్ములాను ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన నంబర్స్ను ఫర్ ఎగ్జాంపుల్ n1 n2 అనుకుందాం. ఈ n1 n2లను యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్స్ను టోట్ అనే దాంట్లో స్టోర్ చేద్దాం. అప్పుడు దీని ఫార్ములా ఏమవుతుందంటే టోట్ ఈక్వల్ టు n1 ప్లస్ n2. సో మనకి ఇక్కడ మూడు నంబర్ వేరియబుల్స్ n1 n2 టోటల్ అనేవి వచ్చాయి. తర్వాత ఫార్ములా కూడా వచ్చింది టోట్ ఈక్వల్ టు n1 ప్లస్ n2. ఇక మనం ప్రోగ్రాంలోకి వెళ్దాం. వాయిడ్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్తో మెయిన్ ఫంక్షన్ ప్రారంభిస్తాం. ఓపెన్ బ్రేస్ తర్వాత క్లోజింగ్ బ్రేస్ మధ్యలో స్టేట్మెంట్స్ని రాస్తాం. సిలో ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా దానిలో మెయిన్ అనే ఫంక్షన్ తప్పకుండా ఉండాలి. ఈ మెయిన్ అనే ఫంక్షన్ లేకుండా ప్రోగ్రామ్ కంపైల్ కాదు. వాయిడ్ అనేది రిటర్న్ టైప్, ఇది ఏమీ రిటర్న్ చేయదు. దీని గురించి ఫంక్షన్స్ నేర్చుకునేటప్పుడు చూడవచ్చు. మెయిన్ ఫంక్షన్లో కాల్ చేయని ఏ ఫంక్షన్ అయినా కంపైలర్ కంపైల్ చేయదు. మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసిన ఫంక్షన్ను మాత్రమే కంపైలర్ కంపైల్ చేస్తుంది. ముందుగా దీంట్లో వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. ఇవి నంబర్ వాల్యూస్ కాబట్టి ఇంటీజర్ అనే డాటా టైప్తో వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఇంట్ ఇంట్ ఈ కాన్స్టాంట్తో ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఇంట్ n1, n2, టోట్ తర్వాత సెమీకోలన్. ప్రతి స్టేట్మెంట్లో తప్పకుండా సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. సి లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్ కాబట్టి దీనిలో ప్రతి స్టేట్మెంట్ సింటాక్స్ లోయర్ కేస్లోనే రాయాలి. మీరు వేరియబుల్స్ ఫంక్షన్స్ ఏ కేసులో రాస్తే అదే కేస్ సెన్సిటివ్లో ప్రోగ్రాంలో యూజ్ చేయాలి. ఒకవేళ క్యాపిటల్ N అని ఇస్తే క్యాపిటల్ N అని యూజ్ చేయాలి. మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి printf అనే ఫంక్షన్ను ఉపయోగిస్తారు. ఈ printf అనే ఫంక్షన్ stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. stdioh అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. printf ఫంక్షన్ పనిచేయాలంటే ముందుగా stdio.hను ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ద్వారా డిఫైన్ చేయాలి. సో ఇది అన్నింటికంటే పైన #include stdio.h గ్రేటర్ దెన్ ఇలా ప్రోగ్రామ్ స్టార్టింగ్లో రాయాలి. printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ దీనిలో టెక్స్ట్ని రాయాలి. ఎంటర్ 2 numbers కోలన్ డబల్ కోట్స్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు వేరియబుల్స్లోకి వాల్యూస్ను ఎంటర్ చేయడానికి scanf అనే ఫంక్షన్ను యూజ్ చేస్తారు. ఈ ఫంక్షన్ కూడా stdio.hలోనే ఉంటుంది. మళ్ళీ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. scanf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ మనం ఇంటీజర్ వేరియబుల్స్లోకి వాల్యూస్ను ఎంటర్ చేయాలి కాబట్టి వాటి ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. ఎన్ని వేరియబుల్స్లో వాల్యూస్ ఎంటర్ చేయాలో అన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ను స్పేస్ ఇస్తూ రాయాలి. ఇక్కడ 2 వేరియబుల్స్లో వాల్యూస్ ఎంటర్ చేయాలి కాబట్టి 2 %dలను ఇస్తున్నాను. తర్వాత డబల్ కోట్స్తో క్లోజ్ చేసి కామా ఇస్తూ యాంపర్సాండ్తో వేరియబుల్స్ను ఇవ్వాలి. ఈ యాంపర్సాండ్ మెమరీ అడ్రస్ లొకేటర్గా పనిచేస్తుంది. సో #n1, #n2 క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్ ఇలా scanf ఫంక్షన్ను రాయాలి. తర్వాత ఎంటర్ చేసిన వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన రిజల్ట్ను టోటల్లో స్టోర్ చేయాలి. ఫంక్షన్ ప్రకారం టోట్ ఈక్వల్ టు n1 ప్లస్ n2 తర్వాత సెమీకోలన్. ఇప్పుడు టోటల్ను డిస్ప్లే చేయాలి కాబట్టి మళ్ళీ printf ఫంక్షన్ను యూజ్ చేయాలి. printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ సమ్ ఆఫ్ 2 numbers కోలన్ %d డబల్ కోట్స్ టోటల్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. టోటల్ ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి %d ఫార్మాట్ స్పెసిఫైయర్తో ఇవ్వాలి. F9 ప్రెస్ చేస్తే ప్రోగ్రాంలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మెసేజెస్ చూపిస్తుంది. దీనిలో ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి ఎర్రర్స్ 0గా చూపించింది. ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ స్క్రీన్లో వాల్యూస్ ఎంటర్ చేయాలి. వాల్యూస్ మధ్యలో స్పేస్ ఇచ్చినా లేదా ట్యాబ్ ఇచ్చినా లేదా ఎంటర్ ప్రెస్ చేసినా వాల్యూస్ సెపరేట్గా తీసుకుంటుంది. వాల్యూస్ ఎంటర్ చేయగానే రిజల్ట్ డిస్ప్లే అవుతుంది కానీ వెంటనే ప్రోగ్రామ్ విండోలోకి వచ్చేస్తుంది. అవుట్పుట్ స్క్రీన్ను మళ్ళీ చూడాలంటే Alt F5 ప్రెస్ చేస్తే
అవుట్పుట్ స్క్రీన్ కనిపిస్తుంది. వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ అయి ఉండాలంటే getch అనే ఫంక్షన్ను ఉపయోగించాలి. getch ఫంక్షన్ ఏదైనా కీ ప్రెస్ చేసే వరకు అవుట్పుట్ స్క్రీన్ను హోల్డ్ చేసి ఉంచుతుంది. getch ఫంక్షన్ conio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. conio.h అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ అని అర్థం. సో దీన్ని #include conio.h ఇలా ఇంక్లూడ్ చేయాలి. కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ప్రోగ్రామ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ స్క్రీన్లో ఇంతకు ముందు ఉన్న రిజల్ట్ క్లియర్ కాలేదు. ఎలా క్లియర్ చేయాలో తర్వాత చూద్దాం. ముందుగా వాల్యూస్ ఎంటర్ చేద్దాం. రిజల్ట్ స్క్రీన్ ఇలా హోల్డ్ చేయబడుతుంది. ఏదైనా కీ ప్రెస్ చేయగానే ప్రోగ్రామ్ విండోలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్ క్లియర్ కావాలంటే clr/ser అనే ఫంక్షన్ను ఉపయోగించాలి. ఈ ఫంక్షన్ కూడా conio.h లో ఉంది. ఇది ఎక్కడ ఇవ్వాలి? మనం వాల్యూస్ ఎంటర్ చేయడానికి ముందు ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే అవుట్పుట్ స్క్రీన్ క్లియర్ అయ్యి కనిపిస్తుంది. ఇలా మనం ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రాంలో వచ్చే ఎర్రర్స్ను గమనించడానికి పర్ఫెక్ట్గా రన్ అయిన ప్రోగ్రాంలో ఒక్కొక్క స్టేట్మెంట్లో ఏదైనా తీసేస్తూ కంపైల్ చేస్తే మీకు ఎర్రర్స్ ఏమేమి వస్తాయో తెలుస్తుంది. ఇలా చెక్ చేయడం వల్ల మీరు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తే వాటిని త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.